ఒక మనిషికి హార్ట్, బ్రెయిన్ ఇలా కొన్ని అవయవాలు చాలా ఇంపార్టెంట్. అది మనందరికీ తెలుసు. అలాంటి ఇంపార్టెంట్ వాటిల్లో ఒకటి స్టమక్. కానీ ఈ భూమి మీద స్టమక్ లేకుండా కూడా బ్రతికి ఉన్న వాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. స్టమక్ క్యాన్సర్ ఆర్ ఎనీ స్టమక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి స్టమక్ రిమూవ్ చేస్తారంట. మరి ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా. స్క్రీన్ మీద కనిపిస్తున్న పిక్ లో చూడండి. ఫస్ట్ దాంట్లో స్టమక్ ఉంది. ఇక్కడ ఎసాఫాగస్ స్టమక్ కి అటాచ్ అయి ఉంటుంది. కానీ సెకండ్ పిక్ లో డైరెక్ట్ గా ఇంటెస్టైన్ కి కనెక్ట్ చేస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కుట్లు వేసి ఉన్నాయి చూడండి. స్టమక్ ని రిమూవ్ చేశాక ఫుడ్ ని డైరెక్ట్ గా ఇంటెస్టైన్స్ కి వెళ్తుందంట. అందుకే వాళ్ళని డాక్టర్ రోజుకి 7 నుంచి 8 సార్లు కొద్దిగా ఫుడ్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. స్టమక్ రిమూవ్ చేసిన తర్వాత కొన్ని నెలల వరకు చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారంట. అందుకే డాక్టర్లు ఎక్కువ క్యాలరీస్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా స్టమక్ లేదు. ఫస్ట్ అండ్ సెకండ్ పిక్ లో ఉన్న వాళ్ళిద్దరు చెఫ్స్ అంట. అంతేకాదు సెకండ్ పిక్ లో ఉన్న ఆవిడది మన కంట్రీ అంట. పూణేకి చెందిన ఆవిడ. ఈవిడ మార్చ్ 24, 2024 లో చనిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.